Good morning, viewers. Welcome to Konasima Short Time Classes. Get ready. 5 seconds. Start. విశ్వశాంతి ఆచరణ అమలు భారతదేశ విదేశాంగ విధానానికి మార్గదర్శకంగా ఉంది. స్వతంత్ర దేశంగా అవతరించిన సంవత్సరం నుంచి అలీన విధానాన్ని భారతదేశం అనుసరిస్తున్నది. గత 50 సంవత్సరాలుగా విశ్వశాంతి కోసం భారతదేశం చేస్తున్న కృషిని మదింపు చేయడం జరిగింది. భారత ఆంతరంగిక విధానం గురించి రాజకీయ పక్షాలు తీవ్రంగా చర్చిస్తూ ఉంటాయి. అయితే విదేశాంగ విధానం మాత్రం బహుళ జన ఆమోద సిద్ధాంతం ప్రాతిపదికపై ప్రజాభిమానాన్ని చూరగొన్నది. అణ్వస్త్రాల విషయంలో అణు ఆయుధాలను పూర్తిగా రూపుమాపటం ద్వారా సంపూర్ణ నిరాయుధీకరణ లక్ష్యాన్ని నిర్ణీత కాల వ్యవధిలో సాధించగలమన్న భారత విదేశాంగ విధానం ప్రపంచమంతటా ప్రశంసలు అందుకున్నది. సమగ్ర అణు ఆయుధాల పాటవ పరీక్షల నిషేధం సమస్యలపై ప్రపంచ దేశాలపై భారతదేశం ఒంటరి పోరాటం చేసింది. ఎట్టి పరిస్థితులలోనూ సమగ్ర అణు ఆయుధ పాటవ పరీక్షల నిషేధ ఒప్పందం ముసాయిదాను భారతదేశం అంగీకరించదని చేసిన భారతదేశ వాదనను వైఖరిని అణుశక్తి సంపన్న దేశాల ప్రతినిధులే కాక ఇతర దేశాల ప్రతినిధులు విన్నారు. సంపూర్ణ అణు ఆయుధ నిరాయుధీకరణ విషయంలో మధ్యే మార్గానికి తావు లేదనే విధానానికి భారతదేశం కట్టుబడి ఉంది. దశలుగా అణ్వస్త్రాలు తొలగించాలని అణు ఆయుధాలు కలిగిన దేశాలు వాదించినప్పటికీ ఏ ఒక్క దేశము ఈ విషయంలో ఖచ్చితమైన హామీ ఇవ్వలేదు. అంతేకాక ఆ దశలో ఒక్క అడుగు ముందుకు వేయలేదు. అగ్రరాజ్యాల మధ్య వచ్చే విభేదాలకు సమాన దూరంలో ఉండాలన్న సిద్ధాంతం భారతదేశ విదేశాంగ విధానానికి ఆయువుపట్టు. విశ్వశాంతి కోసం భారతదేశం చేసిన కృషిలో కీలకమైన అంశం అలీన ఉద్యమం. కూటమి ప్రాతిపదికగా ఈ ఉద్యమం పనిచేయడం లేదు.
అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల ప్రజల వాణిని ఈ ఉద్యమం ప్రతిబింబిస్తుంది. 4 దశాబ్దాల క్రితం ఆరంభించిన ఈ ఉద్యమంలో పరిమిత సభ్యత్వం కలిగి ఉండేది. అయితే అనతి కాలంలోనే ఈ ఉద్యమం వ్యాప్తి చెందడంతో ఇతర దేశాలు సభ్యత్వాన్ని తీసుకున్నాయి. అనాది నుంచి సహనశీల సంస్కృతి కలిగిన భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించిన దశాబ్ద కాలంలోనే పంచశీల సిద్ధాంత ప్రాతిపదికగా భారతదేశం ఒక కొత్త పాలనా విధానాన్ని ప్రపంచం ముందు ఉంచింది. బహుభాషలు, అనేక మత విశ్వాసాలు కలిగి ఉన్న భారతదేశం సహజీవనానికి ప్రతిరూపం. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ పరస్పరం గౌరవించుకోవడం అనేది భారతీయ విలువలకు దర్పణం పడుతుంది. శాంతిని కాంక్షించే దేశంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో శాంతిని సంరక్షించే దేశంగా భారతదేశం చెరగని ముద్ర వేసింది. అరమరికలు లేని భారత వైఖరి, దానితో పాటు యుద్ధ పరిస్థితుల వంటి సమయంలో భారత సైన్యం సమర్థవంతంగా పనిచేయటం వలన భారతదేశానికి శాంతిని సంరక్షించే పాత్ర లభించింది. ఆధిపత్యం కోసం పోటీపడే కక్షిదారులు తమ తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అటువంటి కృషి నిష్ప్రయోజనమే అవుతుంది. ఇతర దేశాలతో పటిష్టమైన స్నేహాన్ని పెంపొందించుకోవటం ద్వారా భద్రతను పటిష్టం చేయవచ్చును అనేది భారతదేశం అభిప్రాయం. గత 4 దశాబ్దాలుగా ఎన్నో సందర్భాలలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో శాంతి పరిరక్షణ కార్యక్రమాలను ఐక్యరాజ్యసమితి భారతదేశానికే అప్పగిస్తూ వచ్చింది. ఎన్నో దేశాలలో భారత సైన్యం చురుకైన పాత్రను నిర్వహించింది. ఈ అన్ని చర్యలలో భారత సైన్యం ప్రపంచ దేశాల ప్రశంసలను అందుకున్నది. అందుచే భవిష్యత్తులో కూడా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమంలో భారతదేశం ప్రధాన భూమికను నిర్వర్తిస్తుందని చెప్పడంలో ఏమాత్రం
అతిశయోక్తి లేదు.